నమస్తే. సప్పిలిగూడ రైల్వే స్టేషన్ గురించి మేరా డీటెయిల్స్. ఇవి గట్టి ఒక 1.5 year అవుతుందంట రైల్వే స్టేషన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యి. రోజు సుమారుగా ఎంఎంటీసీలో ఒక 20 ఇలాంటివన్నీ బోర్డులో రాసి ఉన్నాయి క్లియర్గా. మీకు ముందుకు పోయిన తర్వాత పూర్తిగా వివరించడం జరిగింది. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి పని వర్క్ నడిచేది ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుకు పోదానండి. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది. కానీ గూడ్స్ ట్రైన్ అయితే కాదు. ఈ ట్రైన్ మన ఇవ్వండి ట్రాక్ సంబంధించిన పట్టాల మీద పరిచేటి తీసుకొని పోతున్నారు. ఇది దగ్గర అయితే కాదు, కొంచెం దూరం అయి ఉండొచ్చు. అందుకని మొత్తం ట్రైన్ మొత్తం ఫుల్గా ట్రైన్. సప్పిలిగూడ రైల్వే స్టేషన్కి 2 ట్రాకులు, అటువైపు ఇటువైపు, అటు ఒకటి ఇటువైపు ఒకటి ఉంది. 1 ప్లాట్ఫామ్ 2 ప్లాట్ఫామ్ ఇలాంటి 2 ప్లాట్ఫామ్. దగ్గరలోనే మినీ ట్యాంక్ బండ్, అటువైపు ఏవోసీబీ మిలిటరీ ఏరియా ఉంది. ట్యాంక్ బండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు చాలా హాస్పిటల్ క్లినిక్లు చాలా ఉన్నాయి ఈ ఏరియాలో. మినీ ట్యాంక్ బండ్ ఇలాంటి సౌకర్యాలతో కూడిన మినీ ట్యాంక్ బండ్ కూడా మొన్న ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టినాం మనం. అది కూడా ఒకసారి వెనక్కి చూడొచ్చు మీరు. ఇంతకుముందు మనం చెప్పుకున్న అండర్ పాస్ వర్క్ గురించి. ఇటు పెద్ద బస్సులు అయిపోయేది కాదు, ఓన్లీ ఆటోల వరకు పోయే అంత పరిమితి ఉంటుంది అనుకుంటా. కాలనీ వాసులు అపేక్షణ పెడితే ఇలా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారంటున్నారు. ఇక్కడ మొన్నటిదాకా బాగా స్పీడ్గా నడిచింది. మరి ఇక ఒక 15-20 రోజుల నుంచి ఇది వర్క్ అయితే ఆగిపోయింది ఎందుకో. మరి వైపు చేసిన తర్వాత ఇటువైపు వస్తారేమో. అక్కడ పైన కూడా కొత్త కన్స్ట్రక్షన్ లాగా జరుగుతుంది. అటువైపు రోడ్డు మన ఏవోసీ పోయే రోడ్డు మొత్తం మిలిటరీ ఏరియాని. ఫుడ్స్ అలాంటివి చాలా ఇక్కడ అమ్ముతారు, చాలా తక్కువలో బయట నుంచి తెచ్చి. మినీ ఇండియా మల్కాజిగిరి రైల్వే స్టేషన్లు ఎన్ని ఉన్నాయో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. మరి ఎన్నో వీడియోల కోసం మిమ్మల్ని లైక్ చేయమని అడగడం అయితే జరుగుతుంది. సిటీలో జరిగే డెవలప్మెంట్ పనులు ప్రతి ఒక్కటి వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. నేను ఈ మధ్యలో కోకాపేట, నానగ్రామ కూడా ఇలాంటి ఏరియా పోవడానికి కొంచెం బిజినెస్ బాగా జరుగుతుంది. దానివల్ల కుదరక నేను పోవట్లేదు అటు. మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్కడ వీడియోలు పెడతా. ఇక్కడ సిటీలో ఏం జరుగుతున్నాయో ఇక్కడ కన్స్ట్రక్షన్ వీడియోలు కూడా పెడతా. సర్వీసు ఎంఎంటీసీ సుమారుగా ఒక 20 బండ్లు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు 2 బండ్లు ఉన్నాయి. 6 ప్యాసింజర్స్ 20 సుమారుగా ఎంఎంటీసీ ఉన్నాయి. ఒక 2 ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి పోయే ట్రైన్లు టైమింగ్ అంతా మీకు ఇప్పుడు దీంట్లో పెట్టినా చూడవచ్చు మీరు. మెట్ల గురించి ఎక్కువ చెప్పుకుంటాం కదా, ఇక్కడైతే ఒకటే ఉంది. అంటే చిన్న స్టేషన్ కాబట్టి ఇక్కడ అటు నుంచి ఇటువైపు దిగడానికి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇక ఎందా చెప్పినట్టు అక్కడ మెట్లు అటువైపు నుంచి ఇటువైపు దిగడానికి మెట్లు అయితే ఉన్నాయి. రూప్ అండర్ పాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే నుంచి వెళ్ళే వారికి చాలా దగ్గరగా ఉంటుంది. స్కూళ్ళు కాలేజీలకి కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. నాకు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరంలోనే ఉంటా. ఆనందబాగ్ సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని అండర్ పాస్ నుంచి రావాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. ఆర్కేపురం రైతు బజార్ నుంచి వచ్చే రోడ్ ఇది. మినీ ట్యాంక్ బండ్, నేరేడ్మేట్, మల్కాజిగిరి, ఆనందబాగ్ ఈ ప్రాంతం వాళ్ళకి చాలా సులువైన మార్గం. వైపు వర్క్ నడుస్తుంది. బ్యాటరీ స్టేషన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బండ్లు 2 వీలర్కి బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని తీసుకుపోవడానికి. ఇది ఒక నెలకు వచ్చి 1800 రూపాయలు తీసుకుంటారంట ఒక బ్యాటరీకి. ఎప్పుడైనా బ్యాటరీ తీయొచ్చు, పెట్టచ్చు. ఛార్జింగ్ అయిపోయినప్పుడల్లా వచ్చి తీసుకొని పోవచ్చు. డైలీ వేజ్ కావాలంటే 250 రూపీస్ ఛార్జ్ అంట. ఆనందబాగ్ చౌరస్తా క్లియర్గా అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మల్కాజిగిరి, స్ట్రైట్ పోతే హెచ్పి కాలనీ, మౌలాలి అటు పోద్ది. లెఫ్ట్ తీసుకుంటే మినీ ట్యాంక్ బండ. ఆ సిగ్నల్ నుంచి ఇటు వస్తే ఇట్లా చక్కగా ఇట్లా మన మైనపల్లి హనుమంతరావు గారి ఆఫీస్ ఉంది ఇక్కడ, ఇట్లా ఈ రోడ్లో. ఇప్పుడు మనం అక్కడ చూపించిన అండర్ పాస్ ఉంది కదా, అది ఓన్లీ 2 వీలరు, ఆటోలు అలాంటివి పోవడానికి. ఇది అండర్ పాస్ చేసిన తర్వాత అక్కడ మొత్తం బంద్ చేశారు. సప్పిలిగూడ రైల్వే క్రాసింగ్ అక్కడ బంద్ చేశారు. మొత్తం ఎక్కడి నుంచే వెళ్తాయి. ఇక్కడ నుంచి ఇటు నుంచి రైట్ తీసుకుంటే ఏఓసి, లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్పేట. ఇట్లా స్ట్రైట్గా మనం ఇప్పుడు దీని కింద నుంచి చూద్దాం. ఈ అండర్ పాస్ ఓపెన్ అయ్యి సుమారుగా ఒక 2 సంవత్సరాలు అయినట్టుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత అది బంద్ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టు మనం చౌరస్తా అటు పోతే ఏఓసి, ఉత్తమనగర్ చౌరస్తా నుంచి ముందుకు పోతే హనుమాన్పేట. దయానంద రైల్వే స్టేషన్ అని ఉంది. ఇక్కడ కూడా చూద్దాం మనం ఇటువైపు నుంచి. దయానంద నగర్ రైల్వే స్టేషన్ కూడా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఏదో చేస్తున్నారు. దయానంద్ నగర్ రైల్వే స్టేషన్ వర్క్ అయితే కొత్తగా నడుస్తుంది. కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్. ఇది ఇక్కడ కూడా చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా మొత్తం ఇటు నుంచి అటువైపు ఎక్కడానికి దిగడానికి సేమ్ మెట్లు. అది 2 ప్లాట్ఫామ్, ఇది 1 ప్లాట్ఫామ్.
దయానంగ రైల్వే స్టేషన్ బోర్డు. మనం వచ్చినప్పుడే ట్రైన్లు వస్తున్నాయి. దయానంద రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ ఎక్కడ పోతుందో అయితే చూద్దాం. ఆటోమొబైల్ క్యారియర్ అని ఉంది దీని మీద. చాలా పెద్దగా ఉంది ట్రైన్ అయితే, పొడుగ్గా. బుకింగ్ కార్యాలయం ఉందండి, కాకపోతే ట్రైన్లు పోవు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. సేమ్ ఆ బోర్డులో ఉన్నట్టు ఉన్నాయి, సబిల్కోట రైల్వే స్టేషన్ బోర్డులో ఉన్నట్టు. వర్క్ నడుస్తున్నాడు, అది టాయిలెట్ కై ఉంటుంది. ఇది రెస్ట్ రూమ్ అంటున్నారు, ఇది కూడా వర్క్ నడుస్తుంది, ఇది కూడా అయిపోద్ది త్వరలో. ఇది దయానంద